ఆజ్ఞ ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేని చీమైన కుట్టదంటాం. పరమేశ్వరుడు ఆయన ఆజ్ఞిస్తేనే కదా జ్యోతిష్యం చెప్పేది. దీనికి అంతా ఆయన ఆజ్ఞిస్తేనే కదా జ్యోతిష్యం చెప్పేది. క్రియ అంతా చెప్పిన తర్వాత జ్యోతిష్యం కూడా ఆయన ఆజ్ఞనేనా? ఆయన ఆజ్ఞనే. మంచి జ్యోతిష్కుడు తెలవడం కూడా ఆయన ఆజ్ఞనే కదా. అంటే జ్యోతిష్ ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక మనిషికి పాము కరిచింది. అక్కడ నుండి అతను రైట్కి వెళ్ళాలన్నా లెఫ్ట్కి వెళ్ళాలన్నా జాతకం డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళే హాస్పిటల్లో పాము మందు ఉండాలి, అక్కడ విషానికి విరుగుడు మందు ఉండాలి. ఓకే, నువ్వు ఎటు పోతావు అనేది నీ జాతకం డిసైడ్ చేస్తుంది. ఉదాహరణ 2 కిలోమీటర్లే హాస్పిటల్ ఉంది అని చెప్పి తీసుకుపోయేటోడు ఆ టైంకి కూడా వస్తాడు. ఎవడో పుల్లే వచ్చి 2 కిలోమీటర్ల దూరంలోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది తీసుకుపోదాం పాము తీసుకొస్తాడు. తీరా 2 కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత ఆడ మందు ఉండదు, పాము కాటుకు మందు ఉండదు, ప్రాణం పోతుంది. మళ్ళీ నువ్వు ఈ స్పాట్కు మళ్ళీ వెనకకు రావాలి, వచ్చి మళ్ళీ యువతల 5 కిలోమీటర్ల దూరంలో మందు ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, పాము గరిచిన దగ్గర నుండి 2 కిలోమీటర్లు ప్లస్ రివర్స్ 2 ప్లస్ 5 మొత్తం ఎంత 9 కిలోమీటర్లు అవుతుంది. ఈ లోపల ప్రాణం పోతుంది. అదే వేరేటోడు వచ్చి కాపాడేటోడు వచ్చి అరే ఇటొద్దులా ఇటు పోదామని చెప్పి తీసుకొని వచ్చిండు అనుకోండి, 5 కిలోమీటర్లు పోగానే పాము కాటుకు మందు ఉంటుంది, బతుకుతారు. దాన్నే శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటే ద ప్రాసెస్ అనేది ఇట్ ఈజ్ డిసైడెడ్ బై శివుడు అనేది లెక్క. కానీ ఇక్కడ జ్యోతిషం అనేది కమాండెడ్ బై సరస్వతి, కమాండెడ్ బై బ్రహ్మ. ఓకే, ఎట్లనైతే మన రాజ్యాంగాన్ని తిరిగి మరలా రాసుకుంటున్నామో అట్లనే జ్యోతిషాన్ని కూడా బ్రహ్మ అనుగ్రహం చేత తిరిగి మళ్ళీ రాసుకోవచ్చు. సో త్రయంబకేశ్వరంలో క్షేత్రపాలకుడు బ్రహ్మ. సో అందుకనే త్రయంబకేశ్వరంలో ఎక్కడ జరిగినటువంటి పూజలు అక్కడ జరుగుతాయి. నారాయణ నాగబలి పూజ జరుగుతుంది. ఎందుకు అంటే క్షేత్రపాలకుడు బ్రహ్మ, మన తలరాత రాసేది బ్రహ్మ, మార్చేది బ్రహ్మ. సో 100% మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు. ఉదాహరణ తలరాత మారదు అని చెప్పి శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని మీ రిలేటివ్కు, మీ అన్నకో మీ నాయనకో ఎవరికో హార్ట్ అటాక్ వస్తే ఇంట్లో వండ పెడతారా, హాస్పిటల్ తీసుకుపోతారా? హాస్పిటల్ తీసుకుపోతాం. మరి శివుడాజ్ఞ గిదే అని చెప్పి ఎందుకు వండ పెట్టారు బెడ్ మీద? అట్లా ఉంటుంది. హాస్పిటల్ సిక్ అయింది కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతుంది. ఇది కూడా అంతే. సో జ్యోతిషం అనేది అంధకార బంధంలో ఉండే వ్యక్తిని బయటికి తీసుకురావడానికి పనిచేస్తుంది. కాబట్టి కాకపోతే నీ జాతకంలో ఉన్న డిఫాల్ట్ ఏంటంటే నీకు మంచోడు దొరుకుతాడా లంగ దొరుకుతాడా జ్యోతిష్కుడు అనేది డిసైడ్ చేయాలి. అంతే. అంటే దీంట్లో మంచోడు లంగలు కూడా ఇట్లా జ్యోతిష్యము అడ్వైస్ ఆ టైంలో నీకు ఆయన ఇచ్చే అడ్వైస్. ఓకే, అడ్వైస్ అంటే ఎంతసేపు ఇప్పుడు మన ఎవరో నన్ను విమర్శించారు. ఎగ్జాంపుల్, మీరు పూజలకు 5 లక్షలు తీసుకుంటారు, 5 లక్షలు వాపస్ ఇవ్వండి అంటే IVF పేరు మీద ఒక్కొక్క హాస్పిటల్ 40 లక్షలు తీసుకుంటుంది. అయినా 3 సార్లు IVF చేస్తే కూడా అయితలేదు. కరోనా టైంలో కరోనా ట్రీట్మెంట్ లేకుండా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరిగింది, అవన్నీ రిటర్న్ ఇవ్వనాలి. అంతే కదా. ఒక టీవీలో నేను యాడ్ వేస్తున్నా, నా నూనె అమ్ముకుంటున్నా అని, నాకు ₹1 కూడా రాలే, ఆ టీవీ వాడు రిటర్న్ ఇవ్వాలి పైసలు. అంతే కదా. సక్సెస్ లేకపోతే రిటర్న్ ఇవ్వాల్సిందే కదా. అట్లనే నువ్వు ఐవీఎఫ్లు అని చెప్పి నువ్వు ఎన్ని ఐవీఎఫ్లు చేస్తే కూడా ఫెయిల్ అవుతున్నాయి. మన ఐవీఎఫ్లు రిటర్న్ ఇవ్వాలి. ఐవీఎఫ్లో ఏం ఖర్చు పెడతాడో తెలియదు, టీవీ ఛానల్లో ఏం ఖర్చు పెడతాడో, టీవీ ఛానల్కి ₹1 ఖర్చు ఉండదు, ఏంది యాడ్ వేస్తందుకు. కానీ నాకు కామక్యవో ఖర్చు ఉండదండి. నేను జీతాల గురించి అంటలేను, బేసిక్గా యాడ్ వేస్తందుకు చిన్న చేసి నేను అనేది వానికి ఒకవేళ వానికి బిజినెస్ కాలేదనుకో వాడు కూడా కేసు వేయచ్చు. నా పైసలు నాకు నీ వల్ల నాకు ₹1 లాభం లేదు. నేను అనేది ఏంటంటే ఎందుకు ఇస్తాము. సో ఆ టైము ఆ జాతకము అది ఈ లెవెల్కి వస్తేందుకు బ్రాండ్. ఒకే వస్తువు ఒక వాటర్ బాటిల్ నార్మల్ జనరల్ స్టోర్లో కొంటే ₹20, ఎయిర్పోర్ట్లో కొంటే ₹100, ఫ్లైట్లో కొంటే ₹150, ఎడారిలో కొంటే ₹1000. దీని మీద కోర్టు కేసు ఎందుకు మాట్లాడతలేడు ఎవడు? ఒకటే బాటిలు దాని స్థలం మారినప్పుడు ఎందుకు రేటు పెరుగుతుంది? అదే వాటర్ కదా. ఇది ఎక్కడి న్యాయం భారతదేశంలో? అంటే ఉన్న ప్లేసు ఆన్ ఎయిర్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్లో అది నీకు అది వాటర్ బాటిల్ చేంజ్. ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ కాదు, నువ్వు కొనే స్థాయిని బట్టి, నువ్వు ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి అక్కడ దాని కాస్ట్ పెరుగుతుంది. ఒకే లా చదువుకున్నటువంటి అడ్వకేటు, ఒకే లా చదువుకున్న ఢిల్లీ అడ్వకేటు ఒక ఆయన గంటకు 70 లక్షలు తీసుకుంటాడు, ఒకడు నెలకు 7,000 సంపాదిస్తాడు. వాస్తవం. మరి అదే చదివిన లా ఎందుకు? ఒకే టీవీ ఛానల్, ఒక ఛానల్ అర్ధగంట స్లాట్కు 3,000 తీసుకుంటుంది భక్తి ఛానల్, అదే వేరే ఛానల్కి పోతే స్లాటు అర్ధగంటకు 3 లక్షలు అవుతుంది. మళ్ళీ అదే టీవీ ఛానల్ కదా 3,000 ఇస్తా అంటే యాక్సెప్ట్ చేస్తారా?
అట్లనే అదే హీరో ఇవాళ 300 కోట్లు తీసుకుంటుండు, ఒక హీరో 3 కోట్లు తీసుకుంటుండు అంటే వాళ్ళు ఆ స్థాయికి రావడానికి, ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి పడ్డ కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని గుర్తించాలి ఇక్కడ. అందరు అదే చదువుకొని వచ్చారు. వేణుస్వామి అదే జ్యోతిష్యం చదువుకుంటూ, ఇంకో జ్యోతిష్కుడు అదే చదువుకుంటూ, ఇవాళ కమాండ్ చేసేటువంటి వాళ్ళందరూ మన లాను కమాండ్ చేసే సుప్రీంకోర్టు అడ్వకేట్లు అందరూ కూడా, కౌన్సిల్స్ అందరూ కూడా అదే లా చదువుకొని వచ్చారు. కానీ ఒక్కొక్కరి వాళ్ళ గంట కోటి రూపాయలు తీసుకుంటారు. లేరా? గంట కోటి రూపాయలు తీసుకునే మరి వాళ్ళు ఇదే చదువుకురు కదా, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు అంటే వాళ్ళ బ్రెయిన్కి ఇస్తున్నాము. అట్లనే వేణుస్వామికి కూడా అందుకనే ఇస్తున్నాము. వేణుస్వామి చేసే పూజలు కాస్ట్లీ చేస్తున్నాడు. అందరు చేసే పూజలు నేను చేస్తలేను కదా. సో జ్యోతిష్కం ఇక్కడ మీకు మంచోడు దొరకాలి అంటే జనాల మంచి కోసం ఆలోచించేవాడు దొరకాలి అని చెప్తున్నా. అంటే ఉదాహరణ, మీరు ఒక ఏరియాలో జపాలు, ఉదాహరణ ఆంధ్రాకు పోయారు అనుకోండి, ఈ పూజలు చేయరు, ఓన్లీ జపాలు చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో మీకు రాయలసీమ ప్రాంతంలో పూజలు చేస్తారు. గ్రామీణ పూజలు మన ఎక్కువ, తెలంగాణలో గ్రామీణ పూజలు చాలా ఎక్కువ. అట్లా అంటలేను, జాతకపరమైనటువంటి పూజలు ఈ తెలంగాణలో ఇండ్లలో కూడా పూజలు చేస్తాం పంతులతోని. మీకు ఆంధ్రాలో పూజలు ఉన్నాయి, మీకు ఆంధ్రాలో జపాలు ఎక్కువ ఉంటాయి. కారణం ఏం తెలుసా? ఆ జపాలకు ఖర్చు ఉండదు. ఉద్దరిని, చెంచా, నీళ్లు అయిపోయింది. కూసోవాలి, పంతులు జపం చేయాలి, నీళ్ళతో తర్పణాలు ఇవ్వాలి, అయిపోగానే ఒకరోజు హోమం పెడతాడు, 5,000 ఖర్చు అవుతుంది, అయిపోయింది. కానీ మన దగ్గర అట్లా ఉండదు. మన దగ్గర వస్తువులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. నేను చెప్పేది అది. మన దగ్గర చందనం పూసుడు, తమలపాకు పూజ, వడ పూజ, ఇవన్నీ ఖర్చు ఎంత లేదన్నా 20,000 ఖర్చు అవుతుంది. నేను అనేది అది. అంటే పంతులకి ఇచ్చిన పైసలు ఖర్చులనే వెళ్ళిపోతాయి. కొన్ని పూజలలో పంతులకు ఉన్న పైసలు 90% మిగులుతాయి. కానీ నా దాంట్లో 90% ఖర్చు అవుతాయి. నేను తీసుకున్న పైసలు 90% ఖర్చు అవుతాయి. నేను ట్రైన్లో రమ్మని చెప్పా నా అసిస్టెంట్లను, అందరిని ఫ్లైట్లో తీసుకుపోతా. నేను ఏ హోటల్ ఉంటే వాళ్ళు అదే హోటల్ ఉంటారు. సో నేను మిగులుడు కంటే కంఫర్టబుల్ చూసుకుంటా. నేను మిగులుడు చూసుకోను, ఇలా మిగిలిద్దాము పైసలు, దీన్ని ఏదో కాపాడదాం. ఎందుకంటే నాకు వేరే వ్యాపకం రూపంలో, వేరే ఆర్థిక మూలాల రూపంలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి, నాకు వేరే వ్యాపకాలు ఉన్నాయి కాబట్టి జ్యోతిష్యమే సంపాదించాలి అనే యావ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, ఆల్రెడీ నా దగ్గర డబ్బులు వేరే రకంగా వస్తున్నాయి కదా. నేను ఏదో నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఒక నెల 1 ఎకరం అగ్రిమెంట్ చేసుకున్నా, ఇంకో నెల అమ్మేస్తా, ఆడికి నుంచి పైసలు వస్తున్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని కక్కుర్తి పడే ఆలోచన నాకు లేదు. నాకు పోనీ ఈయన నడవని, ఈయన బాగుపడితే మనకు వనుకొస్తాడు లైఫ్ లాంగ్, అట్లా ఆలోచిస్తా. నా దగ్గర రెండోది రిలేషన్షిప్ నాది మెయింటైన్ బాగా. ఒకసారి నా దగ్గర క్లయింట్ వస్తే లైఫ్ లాంగ్ నాతో కంటిన్యూ అవుతాడు. నాకు ఎవరైనా సరే, ఇవాళ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, 10 ఏళ్ళ తర్వాత మన ఇద్దరు ర్యాప్ వేరే ఉంటుంది. నా దగ్గరకు వచ్చిన క్లయింట్లు ఎవరైనా సరే నాకు లాంగ్ స్టాండింగ్ రిలేషన్ చాలా మెయింటైన్ చేస్తాను. నేను డబ్బును సంపాదించేవాడు గొప్ప, కాను డబ్బును వద్దనేవాడు ఇంకా గొప్ప. నేను డబ్బును వద్దంట. నేను వద్దన్న మీ దగ్గరకు వస్తుంటుంది. నేను వద్దంట అంటే నన్ను డబ్బు కమాండ్ చేయొద్దు. నీ డబ్బును కూడా నేనే కమాండ్ చేయాలి. నా మెంటాలిటీ తిక్క మెంటాలిటీ. సో నేను డబ్బును వద్దంట. ఇప్పుడు నేను రూబాబు చూపిస్తా, నేను మినిస్టర్ను, నువ్వు మినిస్టర్ అయితే నాకు వద్దుపో, నీ పైసలు వద్దు, నువ్వు వద్దు, నీ సోపతే వద్దు, నాకు ఆ టైప్ ఉంటుంది అన్నట్టు. నువ్వు నన్ను ప్రేమతో కొను. ఎందుకంటే సంపాదించి చెప్తున్నా, సంపాదించకుండా చెప్పొద్దు. ఇది సంపాదించి ఎక్స్ట్రీమ్ చూసినాక చెప్పొచ్చు ఇవన్నీ. సో అందుకని ఎక్స్ట్రీమ్ చూసాం కాబట్టి చెప్తున్నా. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ నియర్ బై 2 hours కూర్చున్నాం, మనం అర్థం కాకుండా కూర్చున్నాం. తెలియలే అసలుకి. మీ వాళ్ళు కూడా అదే అనుకుంటారు, మా వాళ్ళు కూడా అదే అనుకుంటారు. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మళ్ళీ కామాఖ్య వచ్చినాక మనం మీతో ఇంటర్వ్యూ చేస్తాను. చాలా అక్కడనే చేద్దాం, కామాఖ్యనే చేద్దాం ఇద్దరం. కామాఖ్యలో వద్దు, కామాఖ్య మీరు మొత్తం చూసి వచ్చినాక దాని మీద మీరు 5 రోజులు ప్రిపేర్ అయ్యండి, ఇదే ఆఫీస్లో కూర్చున్నాం. రెడీ. ఓకే.